మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ అయితే గనుక రాబోయే ఎయిత్ పే కమిషన్‌లో మీకుండబోయే ప్రమోషన్స్ ఎన్ని? అనే విషయంపై ఈరోజు మన ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడు నన్ను వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్‌కి సంబంధించి ఒక చిన్న ప్రశ్న అయితే అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే ఇస్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానెల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్‌లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే రాబోయే ఎయిత్ పే కమిషన్‌లో మినిమమ్ ఎన్ని సార్లు ప్రమోషన్స్ అనేది ఉండబోతుంది? రాబోయే ఎయిత్ పే కమిషన్‌లో ఉండబోయే ప్రమోషన్స్ తెలుసుకునే ముందు ప్రస్తుతానికి మినిమమ్ ప్రమోషన్స్ ఎన్నున్నది అని తెలుసుకుందాం ముందుగా. యాక్చువల్‌గా ప్రమోషన్ అనేది వారి యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే గనుక తెలివితేటలుగా లేదంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా వారు పెర్ఫార్మ్ చేస్తే వారికి ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది ఏ ఇండస్ట్రీలోనే గానీ. కానీ ఎవరికైతే గనుక రెగ్యులర్ ప్రమోషన్ అనగా ఈ విధంగా స్కిల్ బేస్ చేసుకుని ప్రమోషన్ రావట్లేదో వారు ఆర్థికంగా వెనకబడిపోతారు కాబట్టి అలాంటి వారికి కూడా గ్యారంటీడ్ ప్రమోషన్ అంటే ఎంఏసీపీ అష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్ అనే సిస్టమ్ ద్వారా ఫిక్స్ టైం తర్వాత వారికి స్కిల్‌తో సంబంధం లేకుండా టైమ్ లైన్ బేస్ చేసుకొని సాలరీలో ఇంక్రిమెంట్ ద్వారా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతూ వస్తుంది. వీటినే ఎంఏసీపీ ప్రమోషన్స్ అంటారు. ప్రస్తుతానికి అది 30 ఏళ్ల సర్వీస్‌లో కనీసం 3 సార్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి. మనం డిఫెన్స్‌లో కనుక చూసుకుంటే గనుక 8 ఇయర్స్‌కి ఒకసారి అలా ఇస్తున్నారు. అంటే ఫస్ట్ 8 ఇయర్స్‌లో ఒక ప్రమోషన్, 16 ఇయర్స్‌లో మరో ప్రమోషన్, 24 ఇయర్స్‌లో మరో ప్రమోషన్. అంటే ఓవరాల్‌గా 30 ఇయర్స్ ల్యాబ్‌లో 3 టైమ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు. కానీ ప్రస్తుతానికి ఉన్న డిమాండ్ ఏంటంటే రాబోయే ఎయిత్ పే కమిషన్‌లో ఈ ఎంఏసీపీ ప్రమోషన్స్ అనేవి మినిమమ్ 5 టైమ్స్ అనేది ఉండాలి. 30 ఏళ్ల సర్వీస్‌లో అంటే కనీసం 6 ఏళ్లకు ఒకసారి ప్రమోషన్ అనేది ఉండాలి అనేది డిమాండ్ అనమాట. సో ఈ డిమాండ్ అనేది ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం కాస్త ఎక్కువ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో చూస్తున్న మీరు చెప్పండి. ఈ 30 ఇయర్స్‌లో మినిమమ్ 5 ప్రమోషన్స్ అనేది పాసిబుల్ అయితే యెస్ అని, ఇంపాసిబుల్ అయితే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో కూడా తెలియపరచండి. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్‌ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం వెంటనే కామెంట్‌లో తెలియపరచండి. ప్రశ్న ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయంలో ఎంఏసీపీ అనే పదం విన్నారు కదా! ఆ ఎంఏసీపీ ఫుల్ ఫామ్ ఏంటో వెంటనే కామెంట్‌లో రాయండి. ఓకే గైస్, రాబోయే మరిన్ని ఎయిత్ పే కమిషన్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య కుమార్.